సర్బియాలోని ఒక హాస్పిటల్ ముందర ఒక విచిత్రమైన లేడీ డిఫరెంట్ గా అంటే అబ్నార్మల్ గా డాన్స్ వేస్తూ కనబడుతుంది. అక్కడ ఉన్న ఒక అబ్బాయి చూసి ఆమెకి పిచ్చి పట్టిందేమో ఇట్లా చేస్తుంది అనేసి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ రికార్డ్ చేసే అబ్బాయిని ఆ లేడీ చూసేస్తుంది. ఆ లేడీ వెంటనే వెనకలు తిరిగి ఆమె చేతిలో ఉన్న నైఫ్ తీసుకొని ఆ అబ్బాయి వెంట పడుతుంది. అదే నైఫ్తో ఆ అబ్బాయిని చంపేస్తుందంట. సో ఇలా సర్బియాలో చాలా మందిని హంట్ చేసి మరీ చంపిందంట ఘోరంగా. ఆమె వల్ల సర్బియాలో ఈ విషయం చాలా సీరియస్గా అయిపోయింది. రాత్రిపూట ఆ టైంలో ఎవ్వరు బయటికి కూడా వచ్చేటోళ్ళు కాదు. సో మనం ఈరోజు సర్బియన్ డాన్సింగ్ లేడీ ఎవరు, ఈమె వెనుకలు ఉన్న హిస్టరీ ఏంది, ఆమె ఎందుకు ఇట్లా చేస్తుంది, ఆమె ఒకవేళ మీ వెంట పడితే మీరు ఎట్లా తప్పించుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మొత్తంలో మ్యాక్సిమం నేను రియల్ ఫుటేజెసే యూజ్ చేసినాను. సో కొంచెం జాగ్రత్త. చాలామందికి తెలియని విషయం ఏంటంటే సర్బియన్ డాన్సింగ్ లేడీ వీడియో ఫస్ట్ మనకి వచ్చింది అంటే ఇంటర్నెట్లో కనిపించింది 1998లో అంట. కానీ స్ట్రేంజ్గా 2019లో ఈ వీడియోస్ టిక్టాక్లో వైరల్ అయినాయి. అంటే టిక్టాక్లో రీల్స్లో అలా వైరల్ అయినాయి. నికో అండ్ సాల్మన్ అని ఇద్దరు సర్బియాలోని సిటిజన్స్ అనమాట. వాళ్ళిద్దరిలో ఒక అబ్బాయి నికో అనే అబ్బాయి వాళ్ళ మదర్తో బయటికి అంటే మార్కెట్కి వెళ్ళి రిటర్న్ వస్తుంటాడు. మరీ అంత మిడ్ నైట్ కాదు, లైక్ 8-9 ఆ టైంలో రిటర్న్ వస్తున్నాగా వాళ్ళకు ఒక స్ట్రేంజ్గా అలోన్ స్ట్రీట్ కనబడుతుంది. అంటే ఎవ్వరు లేకున్నా స్ట్రీట్ కనబడుతుంది. అక్కడ ఒక అమ్మాయి అటువైపు మన వైపు కాకుండా అటువైపు తిరిగి ఒక అమ్మాయి నించోవడం కనిపించింది వీళ్ళకి. ఆ అమ్మాయి సడన్గా ఇటువైపు తిరిగి నేను డెత్ అంబాసిడర్ అని పరిగెత్తుకుంటూ వస్తుందంట. డెత్ అంబాసిడర్ అంటే చావుకి మహారాణి అని అర్థం. అలా అంటూ పరిగెత్తుకుంటా వాళ్ళ మదర్ సైడ్ చూసుకుంటూ వస్తుందంట. అలా చెప్తూ నాకు మీ మదర్ రక్తం కావాలి, మీ మదర్ని చంపాలి అని పరిగెత్తుకుంటూ వస్తుందంట. నికో భయపడి ఆమె వస్తుండగా వెంటనే వాళ్ళ మదర్ చేయి పట్టుకొని వెంటనే తన పరిగెత్తుకుంటూ లాడ్జ్ దగ్గరికి వస్తాడు. అక్కడ వీళ్ళ ఫ్రెండ్ సాల్మన్ ఉంటాడు. సాల్మన్ కి జరిగిందంతా చెప్తాడు. ఈ సాల్మన్ ఎట్లా అంటాడంటే కొంచెం క్యూరియస్ టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. ఏంది ఇట్లా అసలు ఎవ్వరు ఎంతున్నా ఒక అమ్మాయే కదా ఏం చేస్తుంది అంటే నికో వీళ్ళందరూ చెప్తారు, రే కాదురా ఆమె చాలా స్కేరీగా ఉంది, నార్మల్ పర్సన్కి అయితే అస్సలు లేదు, ఆమె చేతిలో నైఫ్ కూడా ఉందంటే సాల్మన్ భయపడకుండా ఫోన్ రికార్డింగ్ చేసుకుంటూ బయటికి వెళ్తాడు. స్ట్రేంజ్గా సాల్మన్కి ముందరే ఆమె కనబడుతుంది. కనపడిన వెంటనే ఆ వీడియో రికార్డ్ చేసినారనమాట. ఆ రికార్డ్ చేసిన వీడియో ఇంటర్నెట్లో వదులుతాడు. కాకపోతే అక్కడున్న గవర్నమెంట్ ఆ వీడియోని డిలీట్ చేసేస్తుంది. ఎందుకంటే ఆమె చాలా దగ్గరగా ఉన్నప్పుడు రికార్డ్ చేసిన వీడియో అది. అక్కడున్న జనాలు చూస్తే చాలా భయపడతారు, ఒక హెవాక్ క్రియేట్ అవుతుంది అనేసి ఆ వీడియోని డిలీట్ చేపించేస్తారు. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ కనపడింది ఒక స్ట్రీట్లో అలోన్గా కనపడింది అంటే అక్కడ ఉన్న పర్సన్ ఖచ్చితంగా అయితే మిస్ అవుతాడు, లేకుంటే చనిపోతాడు. అందుకే సర్బియన్ డాన్సింగ్ లేడీ అంటే సర్బియాలో ఒక్కొక్కరికి పిచ్చ భయం. కొన్ని రియల్ ఫుటేజెస్ నేను చూపిస్తాను, దాంట్లో ఏం జరుగుతుంది అనేది కూడా నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూడండి. ఇక్కడ సర్బియన్ డాన్సింగ్ లేడీ వేసుకున్న డ్రెస్ పైన బ్లడ్ మార్క్స్ కనబడుతున్నాయి. వీడియో అంత క్లారిటీ లేదు, కానీ మనం దూరం నుంచి ఎస్టిమేట్ చేయగలం. ఆమె వేసుకున్న డ్రెస్ కలర్ మాత్రం వేరు, బట్ ఆమె డ్రెస్ మీద ఉన్న బ్లడ్ మార్క్సే చాలా ఘోరంగా ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు అక్కడ ఉన్నారు అండ్ ఆమె బ్లడ్తో నిండిపోయిన డ్రెస్ వేసుకొని మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంటే మీ ఫీలింగ్ ఎట్లుంటుంది. ఇంకో వీడియో చూద్దాం. ఈ వీడియోలో ఒక అతను సర్బియన్ డాన్సింగ్ లేడీని రికార్డ్ చేస్తుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను చూసే షాక్ అయిపోతాడు అనమాట. న్యూస్లలో అక్కడ ఇక్కడ అంతా ఈమె గురించే మాట్లాడుతున్నారు, ఈమె ఏంది నా అపార్ట్మెంట్ బయట ఎందుకు డ్యాన్స్ చేస్తుంది అనేసి భయపడతాడు. ఇతను రికార్డ్ చేస్తున్నాగా ఇంకొంచెం బాగా క్లారిటీగా రికార్డ్ చేద్దాం అనేసి ఇంకా అంటే కొంచెం సైడ్కి వచ్చి మంచి యాంగిల్ పెట్టుకొని రికార్డ్ చేద్దాం అనుకుంటాడు. కాకపోతే ఆమె రియల్ సర్బియన్ డాన్సింగ్ లేడీ. యాక్చువల్గా ఇతను రికార్డ్ చేసిన వీడియో చాలా పెద్దగా ఉంటుంది. ఆ వీడియోలో ఈ పర్సన్ ఎగతాళి చేస్తున్నట్టు చెప్తాడు అనమాట. చూడండి సర్బియన్ డాన్సింగ్ లేడీ ఏం చేస్తుందని, ఏం చేయలేదు అన్నట్టుగా చెప్తుంటాడు. బట్ ఎప్పుడైతే ఈ వీడియో ఆన్లైన్లో వచ్చిందో అందరికి అర్థమైపోయింది మనం అసలు జోక్ చేయకూడదు. ఈమె నిజంగా అంటే మనం ఎవరైనా డిస్టర్బ్ చేసినా, ఎవరైనా కనీసం చూసినా మన వెనకాల పడుతుందనే భయం మొత్తం సర్బియాలో పాకింది. సర్బియాలో ఎవరిని అడిగినా
వాళ్ళు ఒక స్టోరీ, సర్బియన్ డాన్సింగ్ లేడీకి సంబంధించిన స్టోరీ ఏం చెప్తారంటే అసలు ఆమె ఎందుకు జనాల్ని ఇట్లా చంపుతుంది, అసలు ఏమైంది ఆ అమ్మాయికి, అసలు పాస్ట్ హిస్టరీ ఏమైంది అని అడిగితే ఒక స్టోరీని చాలా నమ్ముతారు. ఆ స్టోరీ ఏంటంటే జోనా అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆమెది కొంచెం పూర్ ఫ్యామిలీ అనమాట. తన పేరెంట్స్ ఈమె చిన్నప్పుడే చనిపోతారు. తను అప్పటి నుంచి అనాథ ఆశ్రమంలోనే పెరుగుతుంది. తను పెద్దగా కొద్దీ తనకు సెర్బియాలోని ట్రెడిషనల్ డాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ డాన్స్ పేరు కోలో డాన్స్ అనమాట. సో మెల్లంగా జోనా ఆ డాన్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. చాలా మంచిగా డాన్స్ వేసేదంట. ప్రతి ఒక్కరు చూసి ఆమెని ప్రైజ్ చేసేటోళ్ళు, చాలా బాగా వేస్తున్నావు, చాలా మంచి డాన్సర్ అవుతావు నువ్వు అని. ఇలా తను మెల్లమెల్లంగా చిన్న చిన్న షోస్ చేస్తూ మంచిగా మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే సడన్ గా ఒక రిచ్ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లోని ఒక చిన్న పిల్లోడు బర్త్డేకి కొంతమంది డాన్స్ పర్ఫార్మర్స్ని పిలుస్తారు. ఆ డాన్స్ పర్ఫార్మర్స్లో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి జోనా. ఆ డాన్స్ పర్ఫార్మర్స్లో జోనా కూడా ఉంటుంది. ఎందుకంటే ఫేమస్ కాబట్టి, ఒక రిచ్ ఫ్యామిలీలో పర్ఫార్మెన్స్ జరుగుతుందంటే ఖచ్చితంగా బెస్ట్ డాన్సర్స్నే పిలుస్తారు. అలా జోనాను కూడా పిలిచినారు అనమాట కోలో డాన్స్ పర్ఫార్మ్ చేయమని. ఇక్కడ ఆ అమ్మాయి డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి ఆ రిచ్ ఫ్యామిలీలో ఉన్న పెద్ద కొడుకు నికోలా, ఆ నికోలా ఈమెను చూసి లైక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నికోలా చాలా అందంగా ఉండేటోడంట. జోనా కూడా ఫస్ట్ టైం నికోలాని చూసినప్పుడు అతన్ని లైక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో వీళ్ళిద్దరూ మెల్లగా రిలేషన్షిప్ లోకి వస్తారు. రిలేషన్షిప్ లో వచ్చిన తర్వాత 2 years గడిచిపోతుంది. కానీ నికోలా వాళ్ళ ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్ కాబట్టి ఒక డాన్స్ చేసే అమ్మాయిని వాళ్ళ ఇంట్లో ఒప్పించడానికి భయపడతాడు. కానీ నికోలా జోనా ఇద్దరు ఒక చోటు ఉండడం నికోలా వాళ్ళ బ్రదర్ చూసేస్తాడు. అది చూసిన తర్వాత నికోలాని వెంటనే వేరే ఫారెన్ పంపించేస్తారు. జోనాని టార్చర్ చేసి ఆమెను చాలా కష్టం అనేది చూపిస్తారు. జోనా ఆ టార్చర్ తట్టుకోలేక నికోలా దూరం అయినాడనే బాధ పెరిగిపోయి ఆమె కూడా కొన్ని రోజుల తర్వాత చనిపోతుంది. ఆమె చనిపోయిన 1 week తర్వాతే సేమ్ జోనా ఎలా అయితే డ్యాన్స్ వేసేదో అలానే ఖాళీగా ఉన్న స్ట్రీట్లో సేమ్ జోనా మాదిరిగా కోలో డ్యాన్స్ వేస్తూ ఎవరైతే జోనాని చూస్తున్నారో వాళ్ళ వెనకాల కత్తి పట్టుకొని, సో అందరు జోనా ఏమో అని అనుకున్నారు. బట్ జోనా మాత్రం చనిపోయింది. అండ్ ఆ టైంలో చాలా మందిని ఇలానే చంపిందంట. ఆ లేడీ ఇలా చంపడంతో మేబీ జోనానే స్పిరిట్ అయ్యి, అంటే దయ్యంలా ఇలా అందరినీ చంపుతుందేమో అనేసి అందరు భావించి ఆ లేడీని డాన్సింగ్ లేడీ అనేసి పేరు పెడతారు. అండ్ న్యూస్ రిపోర్టర్స్, న్యూస్ ఛానల్స్ లో సర్బియాలో ఈ విషయం జరుగుతుంది కాబట్టి ఆమె పేరుని సర్బియన్ డాన్సింగ్ లేడీ అనేసి ఫేమస్ చేస్తారు. ఈ విషయం ఓన్లీ సర్బియాలోనే కాదు, మొత్తం వరల్డ్ లో ఒక రకమైన భయం ని క్రియేట్ చేసింది. ఈ విషయం తీసుకొని చాలా కంట్రీస్ వాళ్ళు కొన్ని ప్రాంక్స్ కూడా చేసినారు. చూపిస్తాను చూడండి. ఇలా ప్రాంక్ లానే కొన్నిసార్లు రియల్ గా కూడా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇదంతా విన్న తర్వాత ఫైనల్ గా మనకేమనిపిస్తుందంటే, ఒకవేళ మనం ఈ సిచ్యువేషన్లో ఉన్నాము, మన పక్కన ఎవ్వరు లేరు, అటువంటి టైంలో మనం ఏం చేయగలము అని అడిగితే మన దగ్గర ఉన్న ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే ఆమెని డిస్టర్బ్ చేయకండి. అక్కడి నుంచి ఆమెని చూసి చూడనట్టు వెంటనే పారిపోయి మీ రూమ్కి వచ్చి డోర్ లాక్ వేసుకోండి. సో సర్బియాలో మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఇలానే చేసేటోళ్ళు. సర్బియన్ డాన్సింగ్ లేడీని సర్బియాలోని ప్రజలు ఎవ్వరు చూడాలని అయితే అస్సలు అనుకోరు. అందుకే మన ఇండియాలో ఎలాగైతే ఓ స్త్రీ రేపరా అనేది ఫేమస్ అయింది కదా, అంటే ఎక్కడ చూసినా ఇంటి బయట రాస్తారు కదా, అలానే సర్బియాలోని సిటిజన్స్ సర్బియన్ డాన్సింగ్ లేడీని వీడియోస్లో అయినా సరే, లైవ్గా ఎక్కడ చూసినా అయినా సరే సారీ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వితౌట్ యువర్ పర్మిషన్ అనేసి కామెంట్ చేస్తారు. ఇది నేను చెప్పట్లేదు, సర్బియన్ డాన్సింగ్ లేడీ మీద చాలా మంది క్రియేటర్స్ ఇలా వీడియో చేశారు. లైక్ ఫింగ్ అయినా సరే, ట్రిగర్డ్ ఇన్సాన్ అయినా సరే, వీళ్ళు చేసిన ప్రతి వీడియోలో మీరు కామెంట్ సెక్షన్ లో వెళ్ళి చూడండి, సారీ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వితౌట్ యువర్ పర్మిషన్ అని టైప్ చేసింటారు. సో ఎందుకైనా మంచిది నేను చెప్తున్నా, నేను కూడా కామెంట్ సెక్షన్ లో టైప్ చేస్తాను సారీ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వితౌట్ యువర్ పర్మిషన్ అని, ఫర్ యువర్ సేఫ్టీ అంతే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి. అండ్ నేను కలుస్తాను నెక్స్ట్ థ్రిల్లింగ్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్. 3, 2